భార్య: పూజలో పాల్గొంటే గండాల నుండి గట్టెక్కుతారటండి. భర్త: నిజమే భార్యామణి, మీ నాన్న ఎన్ని పూజలు చేశాడో. నిన్ను నా గంట కట్టి గండం నుండి తప్పించుకున్నాడు, కానీ అది నాకు చుట్టుకుంది. హరి: ఒరే గిరి, నిన్న ఉదయం ఇక్కడికి వచ్చినప్పుడు సూర్యుడు తూర్పు దిక్కున ఉండడం చూశాను. ఇవాళ సాయంత్రం వచ్చేసరికి కనిపించడం లేదురా, నీకేమైనా కనిపించాడా? గిరి: ఇప్పటి వరకు ఇక్కడే ఎక్కడో చూశానురా, మరి ఎటు వెళ్ళాడో నాకు తెలియదురా. ఒకవేళ వాళ్ళ అమ్మ పిలిస్తే వెళ్ళాడేమో. టీచర్: పిల్లలు, మీకు 3 రోజులు సెలవులు వస్తున్నాయి, బుద్ధిగా హోంవర్క్ చేసుకొని రండి. సంటిబాబు లేచి: సెలవులు ఉన్నప్పుడు హోంవర్క్ ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది, అప్పుడు మాకు మీకు ఏ బాధలు ఉండవుగా టీచర్. టీచర్: ఆలస్యం అమృతం విషం అన్నారు, మరి మన పెద్దవాళ్ళు ఊరకనే చెప్పలేదు. మీరు చదువు బాగా రావాలంటే రోజు చదవాలి. సంటిబాబు: మన పెద్దవాళ్ళు ఇంకొకటి కూడా చెప్పారు టీచర్, నిదానమే ప్రధానమని. నేను అదే ఫాలో అవుతున్నాను. టీచర్: ఒరే సంటిబాబు, ఏదన్నా ఫాలో అవ్వు, మళ్ళీ స్కూల్ తెరిచేలోగా నీ హోంవర్క్ కంప్లీట్ కావాలి, లేకపోయినా నా కోపాన్ని చూస్తావు. సంటిబాబు: మీరు కోపడకండి టీచర్, ఎందుకంటే మన పెద్దవాళ్ళు తన కోపమే తన శత్రువు అని కూడా చెప్పారు. టీచర్ కోపంగా: ఒరే బడవా, నోరు మూసుకొని కూర్చో.